నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ నాయకులపై బీజేపీ ఫైర్. అధికారం కోసం పార్టీ మార్చిన నాయకులకు ఎమ్మెల్యేను బీజేపీని విమర్శించే హక్కు లేదు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక. రైతులను మోసం చేసి రైతు పండగ నిర్వహించడం సిగ్గుచేటు. రుణమాఫీ, బోనస్, రైతు భరోసా పేర్లతో రైతులను మోసం చేసింది కాంగ్రెస్. మీడియా సమావేశంలో రైతు జేఏసీ నాయకులు. కొనసాగుతున్న ప్రజాపాలన విజయోత్సవాలు. ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో శానిటరీ కార్మికులకు వైద్య శిబిరం, మహిళా సమైక్య సభ్యులతో భారీ ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఓర్వలేకనే ప్రతిపక్షాల విమర్శలు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్లు శానిటరీ సిబ్బందికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించి తగిన మందులను అందజేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా చేసే శానిటరీ కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, వైద్య శిబిరానికి సహకరించిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ మున్ను, కౌన్సిలర్లు శాల ప్రసాద్, ఆకులరాము, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, మెడికల్ ఆఫీసర్లు, ఆసుపత్రి సిబ్బంది, మున్సిపల్ అధికారులు, శానిటరీ కార్మికులు తదితరులు ఉన్నారు. మన జనాలతోనే సుఖ వాళ్ళకి ఏం బాగాను జనాలకు మీరు చెప్తే జనాలు వచ్చి మాకు చెప్తారు. కానీ మీరు కొంత జనాల్లో కొంత మంచిగా చూసుకోవాలా. జనాలు మీకు మంచిగా చూసుకుంటేనే మంచిగా నడుస్తుంది. ఇట్లా లేదు ఇలా రేపు ఏమైతున్నది ఆయన కొత్త మీద ఈయన కొత్త మీద ఆయన చేసుకోకూడదు. మంచిగా పని చేసుకోండి. మంచిగా మీరు మంచిగా ఉంటే మాకు మంచిగా ఉంటాం. జీతాల విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే మీ అందరికీ తగిన గౌరవం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మేము ప్రతి దగ్గర కూడా అది ఖచ్చితంగా చెప్తాం. శానిటైజేషన్ వర్కర్స్ లేకపోతే మున్సిపాలిటీ లేదు. మనం ఒక్కరోజు మన ఇల్లు మనం ఊడ్చుకోకపోతేనే అలా ఉంటుంది. బట్ అలాంటి పెద్ద టౌన్ లో కూడా మనము ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాం అంటే అది అందరు కూడా మీ వల్లనే సాధ్యమవుతుంది. ఇదే స్ఫూర్తిని మీరు అందరు కూడా ఇంకా బాగా వచ్చే రాబోయే రోజుల్లో చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి ఆర్మూర్ పట్టణాన్ని అందంగా, సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో నిరంతరం కృషి చేస్తున్నటువంటి మా కార్మికులకు ఈ రోజు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి మీరందరూ మొదటగా మీ ఆరోగ్యాల్ని కాపాడుకుంటూ మీ విధులను సక్రమంగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాము. మీకోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మీ ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటిని వైద్యులకు వివరించి మీ ఆరోగ్యాన్ని చెకప్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అధికారం కోసం పూటకో పార్టీ మార్చే నాయకులకు బీజేపీ పార్టీని గాని, ఎమ్మెల్యేను గాని, నాయకులను గాని విమర్శించే నైతిక హక్కు లేదని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు త్యాగ ఉదయ్, కార్యదర్శి పోల్కం వేణు, బీజేవైఎం జిల్లా కార్యదర్శి మందుల బాలు, సీనియర్ నాయకులు మందుల పోషెట్టిలు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా జీవన్ రెడ్డితో తిరిగి కాంగ్రెస్ పార్టీని ఓడించిన నాయకులు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరి బీజేపీ పార్టీని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. అధికారం కోసం, పదవుల కోసం పాకులాడే నాయకులకు డైనమిక్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని గాని, భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు విజయానంద్, కల్గోట ప్రశాంత్, ఉదయ్ గౌడ్, కాందేశ్ ప్రశాంత్ కుమార్, పులి యుగంధర్, కిరణ్ తదితరులు ఉన్నారు. రైల్వే ఫండ్ తీసుకొస్తున్నారు. మీకు అంతా కూడా సోయి లేకుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇయ్యంది, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వెళ్ళి ఉంటుంది. మీరు అంటున్నారు మేము లేనిది, కాంగ్రెస్ లేనిది ఈడ గవర్నమెంట్ మాయదే ఉన్నది, మేమే చేస్తున్నామని అని చెప్పి కేంద్రంలో మేమున్నాం. మరి మేము చేస్తున్నాం, మీరు రాష్ట్రంలో ఇక్కడ కేంద్రంలో బీజేపీ అధికారం ఉన్నది. మేము ఇస్తేనే రాష్ట్రం నడుపుతున్నారు. మేము అట్లనే అంటాం. ఏదైనా ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ప్రజలు ఎన్నుకోబడ్డాడు కనుక ఏదైనా సాధించాలంటే ఒక ఎమ్మెల్యేతో అవుతుంది. మీరు అవగాహన నుండి మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మాకు అది అర్థమైతలేదు. ప్రజలని తప్పుదో పట్టేయకుండా రాజకీయ పక్షంగానే కొట్లాడదాం. అభివృద్ధి పరంగా ఉన్నట్టు మాట్లాడాలి. అంతేగాని వేరే విధంగా మాట్లాడడం సరికాదు. ఇది ప్రజలు గమనిస్తున్నారు.
అలాగే మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఏదైతే గతంలో చెప్పినరో తాను ఎటువంటి లంచానికి ఎటువంటి అవినీతికి పాల్పడకుండా పనిచేస్తానని చెప్పి మాట ఇచ్చింది వాస్తవమే. అదే విధంగా వేస్తున్నాడు. ఇప్పుడులే కావచ్చు, శ్మశాన వాడికలే కావచ్చు, ఇంకా వేరే మండలంలో వేరేదే కావచ్చు, బాత్రూమ్సే కావచ్చు, అవన్నీ సొంత డబ్బుతోనే కట్టించారు. అటువంటిది పోయి కల్లిపుల్లి మాటలు చెప్పి ఇక్కడ ద్వేష విద్వేషాలు చెప్పి ప్రజల్లో అలా లేనిపోని అవమానాలకి సృష్టిస్తురా. శాంతియుతంగా బతకాల ఆర్మూర్ అనే ఒక పెద్ద కాన్సెప్ట్ తోని ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఈ జిల్లాని శాంతియుతంగా చూద్దామని చెప్పేసి ఇద్దరు 2 కళ్ళ లెక్క మమ్మల్ని కాపాడుతూ ఉంటే మీరు లేనిపోని చిచ్చులు పెట్టి ఇదొకటి అదొకటి మాట్లాడుతూ ఉంటే సాక్షాత్తు మా ఎమ్మెల్యే గారు చెప్పారు డైరెక్ట్ పని చేస్తా అనంటే సుదర్శన్ రెడ్డి గారికి దండం పెడతాను. ఏ నాయకుడు చెప్తారు చెప్పండి? ఇవాళ అలాంటి నాయకుడిని పట్టుకొని మీరు ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడి సహిస్తామా? ఏ కోణాన కూడా సహించేది లేదు. ఫస్ట్ మీ పార్టీ, మీ ఐడి కార్డ్, మీకు కాంగ్రెస్ పార్టీలో ఐడి కార్డ్స్ అనేవి ఉంటాయి. మేము మొన్ననే సభ్యత్వ నమోదులు చేసినాం. మా సభ్యత్వ నమోదు ఉన్న ప్రతి ఒక్కరికి ఐడి కార్డ్స్ అనేవి ఉన్నాయి. మీ దాంట్లో ఐడి కార్డ్స్ ఉంటే తక్కువ మనం ఇప్పుడు చూపెట్టి చూద్దాం. ప్రాథమిక సభ్యత్వాలు కూడా లేవు మీకు కాంగ్రెస్ పార్టీలలో. మీరు మా పార్టీ అని భుజాల మీద వేసుకుంటారు. అదే పార్టీకి పాత ఉన్న పార్టీకే శవయాత్ర చేసి ఇళ్ళకి వచ్చారు. ఈ పార్టీని ఎప్పుడు శవయాత్ర చేస్తారో అని పబ్లిక్ నవ్వుకుంటారు. ఫస్ట్ ఆ విషయాన్ని గ్రహించి ఇంకో విషయాన్ని మాట్లాడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం నుండి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సమైక్య సభ్యులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా తిరిగి మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, నేడు పట్టణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరం, ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు రాము, ప్రసాద్, మెప్మా టీఎంసీ ఉదయశ్రీ, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానన్, సమైక్య సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. कचरे गाड़ी आ रही तो वो गाड़ी में डालना कचरा, और जो भी दुकाना वाले हैं जो कचरा बाहर नहीं फेंक के डब्बे में डाल के रखे तो अपने को भी अच्छा रहता। ये गलीदात नहीं रहने से जो म्यूनसिपालिटी हमारे चेयरमैन मैडम और कमिश्नर और काउंसलर मिलके जो आज रैली निकाले, సాధ్యమైనంత వరకు కాకుండా పూర్తిగా కూడా నిర్మూలించే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనం పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాము. కాబట్టి మనము ఇంతకు ముందు ఏదైతే విధంగా మనం 20 సంవత్సరాల కింద మనము ఎటన్నా వెళ్ళేటప్పుడు చేతి సంచులు తీసుకెళ్లే వాళ్ళము, ఆ విధంగా తీసుకొని వెళ్లాల్సిందిగా మేము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా స్వయం సహాయక సంఘాల సభ్యులందరికీ, అలాగే మా ఉద్యోగులు మిగతాలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ఇదే విధంగా నిర్వహించడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పేసి చెప్తూ, చెత్త బండికి ట్రాక్టర్లా కాకుండా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తున్నారో అటువంటి ప్రదేశాలన్నీ అపరిశుభ్రమై దుర్గంధం వస్తుంది. తద్వారా ప్రజలు అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. మనం ప్రకృతికి ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది, అది మంచైనా చెడైనా. కాబట్టి ప్రజలందరూ తమ ఇంటితో పాటు తమ చుట్టూ ఉండే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాం. మరి అలాగే ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలనే ఉద్దేశంతో మా మున్సిపల్ అధికారులు వ్యాపార సముదాయాల్లో తనిఖీలు నిర్వహిస్తూ ఎక్కడైతే ప్లాస్టిక్ పట్టుబడుతుందో వారికి జరిమానాలు కూడా విధిస్తున్నారు. పట్టణ ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ ని పూర్తిగా నిర్మూలించి ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ పట్టణ కార్యదర్శి తిరుపతి నాయకులు శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి జేసు అనిల్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ దివ్యాంగులను సైతం గౌరవిస్తుందని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. గిరిజన మోర్చా పట్టణ కార్యదర్శిగా ఉన్న తిరుపతి నాయక్ బీజేపీ పట్టణ కార్యదర్శిగా, నెహ్రూ యువ కేంద్ర జిల్లా కోఆర్డినేటర్గా తన వంతు కృషి చేస్తున్నారని, భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి యుగంధర్, ఉపాధ్యక్షుడు ప్రకాష్, బీజేవైఎం పట్టణాధ్యక్షుడు ప్రశాంత్, కార్యదర్శి ఉదయ్ తదితరులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో వారు తీసుకురావడాన్ని వారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల విషయంలో చాలా చులకనమైనటువంటి భావన చూస్తూ ఉంది. వాళ్ళకు రావాల్సినటువంటి పెన్షన్ను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తొక్కేస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం
దివ్యాంగుల పట్ల మానవతా దృక్పథంతో ఆలోచించి వాళ్ళకు రావాల్సినటువంటి పెన్షన్ను, వాళ్ళకు రావాల్సినటువంటి అధికారికంగా రావాల్సిన రిజర్వేషన్లను, వాళ్ళకు అధికారికంగా రావాల్సినటువంటి ఉద్యోగాలను వాళ్ళకు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైతు రుణమాఫీ, బోనస్, రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని రైతు జేఏసీ నాయకులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో రైతు జేఏసీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రైతు జేఏసీ నాయకులు ప్రభాకర్ లింగారెడ్డి మాట్లాడుతూ రైతులను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పండుగ పేరుతో ఉత్సవాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజాపాలన విజయోత్సవాలు, రైతు పండుగలు చేయటం రైతులను మోసం చేయడమేనని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు బోనస్ ఎక్కడా 100% అమలు కాలేదని, ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ప్రజలను మభ్యపెడుతూ ప్రజాపాలన ఉత్సవాలు, రైతు పండుగలు నిర్వహిస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇకనైనా రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, లేదంటే గత ప్రభుత్వాలకు పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి తొందరలోనే పడుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతు జేఏసీ నాయకులు తదితరులు ఉన్నారు. మరి ఆనాడు ఏమి చెప్పినావు, ఇప్పుడు అప్పుడు తెచ్చుకొని లేకుంటే రైతులు, మరి నేను రాగానే డిసెంబర్కు రుణమాఫీ చేస్తా అన్నావు. ఆ డిసెంబర్ పోయింది, ఈ డిసెంబర్ వచ్చింది, 20 వరకు రుణమాఫీ లేదు. మరి అట్లకు బోనస్ ఇస్తా అన్నావు, మళ్ళా దాంట్లో ఏం కోరి పెట్టినావు, దానిలో సన్నాలకు ఇస్తా, దొడ్లకి అంటే దొడ్డు రైతులు కారా, వాళ్ళు పని చేయలేదా, మరి వాళ్ళకు కోరి పెట్టినావు. ఇది మంచి పద్ధతి కాదు. అందరికీ చేసిన 100% రుణమాఫీ అయిపోయిందని చేతులు దులుపుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎవరైతే 2 లక్షల పైచిలకు ఉన్నారో ఆ పైన ఉన్న మొత్తాన్ని కడితే వారికి రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు, వాళ్ళకు షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పిండ్రు. అదంతా కూడా మర్చిపోయి పచ్చి మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు రైతుల్ని దగా చేస్తూ ఉన్నారు. ఏదైతే మీరు మాట ఇచ్చిన ప్రకారం 2 లక్షల పైచిలకు ఉన్న వారికి కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మేము ఆర్మూర్ ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లనే మీరు కొనుగోలు కేంద్రాలు వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పారు. బోనస్ కూడా ఇవ్వాలి, దొడ్డు ధాన్యాన్ని కూడా ఇవ్వాలి, సన్నధాన్యం ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్న వాటికి కూడా కట్టివ్వాలని చెప్పేసి మేము రైతు జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సమయంలో ఏదైతే ఇవాళ మేము గుర్తు చేస్తూ ఉన్నామో, మీరు ఈ డిమాండ్లని, మీరు ఇచ్చిన హామీలని భగవద్గీతగా నువ్వైతే చేస్తావో, అది ప్రకటించుకుంటున్నావో, మరి నీ ప్రమాణం ఏమైంది, నీ హామీ ఏమైందని ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము మరొక్కసారి రోడ్డుపైకి రాకముందే ఈ ఆర్మూర్ డివిజన్ రైతాంగం చూసి స్టేట్ వైడ్గా కూడా స్పందిస్తారు అని గుర్తు చేస్తూ మీరు రోడ్డు మీదకి రాకముందే అన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆర్మూర్ పట్టణంలో గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పంచామృత అభిషేకాలు, మెట్ల పూజ, హారతి, పల్లకీ సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయ్యప్ప మాలాదారులు పెద్ద సంఖ్యలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొని పడిపూజను వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన భిక్షా కార్యక్రమంలో అయ్యప్ప మాలాదారులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గురుస్వామి నగేష్ శర్మ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు మాలాధారణ వేసుకొని మహాపడిపూజ కార్యక్రమాలు నిర్వహిస్తారని, అయ్యప్ప కరుణా కటాక్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలాధారులు, భక్తులు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నేడు చేపట్టిన పట్టణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహుతులను అలరించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ మున్ను, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు ఉన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం కల్పించిన ఆర్మూర్ ప్రభుత్వ పాఠశాలలో ఎడ్యుకేషన్ తో పాటు వేరే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఉన్న ప్రాధాన్యతను కూడా నాకు ఈజీగా తెలిసిపోతుంది. నాతో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఈ వేదికను ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం కూడా మరి మన ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ విధంగా ఇలాంటివి చేస్తున్నారనేది కూడా
అందరికీ తెలియజెప్పడంలో కూడా ఈ వేదికను ఎంచుకోవడానికి ఇంకొక కారణం కూడా నేను ఈ వేదికను చూస్ చేసుకున్నాను. ఎస్హెచ్ గ్రూప్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఎంటర్‌ప్రెన్యూర్స్ని కూడా మేము సన్మానం చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈ ఇప్పుడు మనకు వచ్చిన ఈ పర్ఫార్మెన్స్లో బాగా చేసిన పిల్లలను కూడా మనం సన్మానించుకుంటున్నాం. కాబట్టి ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పట్టణ దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవడం, మహిళా సంఘాల మహిళలకు చెక్కులు పంపిణీ చేయడం, ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తలను, ఉత్తమ ఉద్యోగులను, ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులను, ఉత్తమ ప్రతిభ కనబర్చిన కళాకారులను కూడా సన్మానించుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రంలో మన మున్సిపల్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ఎన్నికలప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. అందులో భాగంగా మహిళలందరి కోసం ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇవ్వడం కావచ్చు, రైతన్నల కోసం 2 లక్షల వరకు రుణమాఫీ కావచ్చు, సన్న రకం వడ్లకు 500 బోనస్ ఇచ్చి మా రైతన్నలను ఎంతగానో ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మన సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డికి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. అనంతరం సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కూరి గంగాధర్ కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి రైతుల అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరుగుతుందని అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా ఈ రోజు క్షీరాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు ఆసుపత్రులలో మెరుగైన చికిత్స అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వివిధ కారణాలతో అనారోగ్యాల బారిన పడిన వారికి CMRF నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు వివిధ కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన గోర్తె వసంతకు 42,000 రూపాయలు, నల్లవెల్లి వంశీకి 40,000 రూపాయలు, రాజవేణి పోషణకు 26,000 రూపాయలు, బోర్ల సాయన్నకు 22,000 రూపాయల ఆర్థిక సహాయం కింద చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. మెరుగైన చికిత్స కొరకు ఆర్థిక సహాయాన్ని అత్యల్ప సమయంలో బాధితులకు ఆర్థిక సహాయం కింద మంజూరు ఇప్పించిన సీఎం రేవంత్ రెడ్డికి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లబ్ధిదారులు మాట్లాడుతూ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయానికి CMRF ద్వారా నిధులు ఇప్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు, స్థానిక నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు గడ్డం నరసారెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కూరి గంగాధర్, జిల్లా BCCL నాయకులు లింగేశ్వర్, సొసైటీ డైరెక్టర్ గట్టవతల నరసయ్య, కాంగ్రెస్ నాయకులు గంగ భూమన్న, కుర్మ రాజేందర్, నచ్చినగారి గంగారెడ్డి, గోర్త చక్రపాణి, అల్లకొండ కృపాల్, నెహ్రూ, చేపూర్ మోహన్, హలీం, మండల భోజన్న మరియు కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల విద్యా వనరుల కేంద్రంలో దివ్యాంగులకు ఆటల పోటీలు మరియు అలాగే లోపం ఉన్న వారిలో నైపుణ్యతను బయటకు తీయడానికి వివిధ రకాల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగిందని అన్నారు. అలాగే దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం మరింత పెంపొందించడానికి ఇలాంటి క్రీడలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సతీష్ కుమార్, ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, దివ్యాంగులు, మహిళలు ఉన్నారు. నీ గర్భగుడిల పురుడోసుకున్నది మానవ చిరునామం, ఒంటిలో సత్తువ భక్తిగా చేసి నెత్తుటి చుక్కలు చమురుగా పోసి పసిబిడ్డలోన ప్రాణదీపాన్ని వెలిగించబోయినావే, నీ ఉసురు ఎల్లిపోతుండగా. భీమ్గల్ మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
రాష్ట్రంలో రాక్షస పాలన అంతమై ప్రజాపాలన సంవత్సర కాలం పూర్తి చేసుకుందని తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల అమరవీరుల త్యాగాలను చూసిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అన్ని రంగాలను విచ్ఛిన్నం చేసి రాష్ట్ర పరిస్థితిని అగమ్య గోచరంగా మార్చారని అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా పెంచిన బస్సు ఛార్జీల నుండి మహిళలకు విముక్తి చెందాలని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. కేసీఆర్, మోడీ ఇద్దరూ కలిసి 2014లో 410 రూపాయలు ఉన్న వంట గ్యాస్ సిలిండర్ను 1100 రూపాయలకు తీసుకువస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే వంట గ్యాస్ సిలిండర్ని 500 రూపాయలకు అందించడం జరుగుతుందని తెలిపారు. సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిపై, అమలు చేసిన సంక్షేమ పథకాలపై మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని, మరి ఎందుకు ప్రతిపక్షాలు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి బహిరంగ చర్చకు రావటం లేదని, సవాల్ ఎందుకు స్వీకరించడం లేదని మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎక్కడో అక్కడ పారిపోయి హైదరాబాద్ అంటారు తప్ప చర్చలకు నిజామాబాద్కు రావడం లేదు. మరి ఇందులో ఎంత గట్స్ ఉండాలా? 6 హామీల్లో ఇప్పటికే 80% హామీలను నెరవేర్చి ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం అది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాలతో పాటు రాబోయే కాలంలో మరింత ఉత్సాహంగా ముందుకెళ్లడానికి ఈ రాష్ట్రంలో ఉచితంగా బస్సు ఎక్కుతున్నటువంటి మహిళా సోదరుమణులు కావచ్చు, 500 రూపాయల సిలిండర్లు తీసుకుంటున్నట్టు ఆడపడుచులు కావచ్చు, రైతు రుణమాఫీ, రైతు బోనస్, పంట బోనస్ తీసుకున్నటువంటి రైతాంగం కావచ్చు, ఉద్యోగంలోకి వచ్చినటువంటి ఉద్యోగస్తుల కుటుంబాలు కావచ్చు, మీరంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో ప్రజలు పడకుండా ఎక్కడికక్కడ ఖండించాల్సిందిగా జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. భీమ్గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మిప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘం సభ్యులకు మరియు వీధి వ్యాపారులకు మంజూరైన 1,85,00,000 చెక్కులను అందజేసిన అనంతరం ర్యాలీ నిర్వహించారు. బోయిగల్లీలో రోడ్డుపైన చెత్త వేయవద్దని కాలనీవాసులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా ఉచిత ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, మేనేజర్ నరేందర్, కౌన్సిలర్ గంగాధర్, లింగయ్య, సతీష్ గౌడ్, అబ్దుల్ రజాక్, కోఆప్షన్ సభ్యులు అజ్మతుల్లా, కాంగ్రెస్ నాయకులు నర్సయ్య, అనంతరావు, శ్రీనివాస్, సాదుల్లా మరియు కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ చొక్కయ్యగుట్టపై శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను ముస్తాబు చేసి అంగరంగ వైభవంగా బాజా భజంత్రీల మధ్య వేద పండితులు వేడుక జరిపారు. బొదరగల్లి సంఘం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పల్లకి సేవలో పాల్గొన్నారు. తదనంతరం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం, తీర్థప్రసాదం తీసుకోవటం జరిగిందని, శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు వెండి ఆభరణాలు చేయించారు. ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు గోవింద గోవింద నామస్మరణతో భారీ సంఖ్యలో తరలివచ్చారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవం ముగిసిన అనంతరం విగ్రహమూర్తి దేవతలను గ్రామానికి రథచక్రం బండిపై తీసుకురావటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగన్న, భద్రస్వామి, తిరుపతి, కౌన్సిలర్ నర్సయ్య, మోహన్, సుమన్, భొగిరి గంగారం, గంగమోహన్, శంకర్, నరేష్, బొల్లన్న, బొద్రెగల్లి సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో మంజూరైన CMRF చెక్కులను కాంగ్రెస్ నాయకులు తిమ్మాపూర్, పాలెం గ్రామాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని అన్నారు. తమకు చెక్కులు అందజేసినందుకు గాను లబ్ధిదారులు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ మారోడి సురేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్, కొమ్ముల వెంకటేష్, గోపి, అజార్, ఏలేటి రాజన్న, రాజమహేష్, అవినాష్, నవీన్, రవిశంకర్, భూమన్న తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర భారత మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 140వ జయంతి సందర్భంగా భీమ్గల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ నందు ఆయన చిత్రపటానికి పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ షఫీ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ షఫీ మాట్లాడుతూ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఇలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని చదువులో చక్కగా రాణించి ప్రతి విద్యార్థి కూడా దేశానికి సేవలందించే భావి భారత పౌరునిగా రూపొందాలని, ఏ చెడు మార్గాల్లో వెళ్ళకూడదని, కన్న తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ సనా, ప్రిన్సిపల్ రాధాకృష్ణన్ నాయర్, ప్రైమరీ ఇన్ఛార్జ్ బీను, పాఠశాల ఏవో ప్రకాష్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ నాయకులపై బీజేపీ ఫైర్. అధికారం కోసం పార్టీ మార్చిన నాయకులకు ఎమ్మెల్యేను, బీజేపీని విమర్శించే హక్కు లేదు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక. రైతులను మోసం చేసి రైతు పండగ నిర్వహించడం సిగ్గుచేటు. రుణమాఫీ, బోనస్, రైతు భరోసా పేర్లతో రైతులను మోసం చేసింది కాంగ్రెస్. మీడియా సమావేశంలో రైతు జేఏసీ నాయకులు. కొనసాగుతున్న ప్రజాపాలన విజయోత్సవాలు. ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో శానిటరీ కార్మికులకు వైద్య శిబిరం, మహిళా సమైక్య సభ్యులతో భారీ ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఓర్వలేకనే ప్రతిపక్షాల విమర్శలు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.